ఓబయ్యవరాలు చందమామ కథ. దామల చెరువు అనే గ్రామంలో ధర్మారెడ్డి అనే రైతు ఉండేవాడు. అతని భార్య ఒకే ఒక్క కొడుకుని కని పాపం చనిపోయింది. ఆ పిల్లవానికి ఓబిరెడ్డి అని పేరు పెట్టి ధర్మారెడ్డి ఎంతో గారంగా పెంచాడు. ఓబిరెడ్డి అట్టే చురుకైనవాడు కాడు. మందబుద్ధికి తోడు అమాయకుడు కూడాను. తండ్రి చేసిన గారం కూడా తోడై ఆ కుర్రవాడు ఎందుకు పనికిరానివాడయ్యాడు. ధర్మారెడ్డికి తాను ఉన్నంతకాలం తన కొడుక్కి ఏమీ పర్వాలేదు, కానీ తను పోయాక వాణ్ణి ఎవరు చూస్తారా అన్న చింత పట్టుకుంది. అతగాడిని అన్నప్ప శాస్త్రి అనే స్నేహితుని వద్దకు చదువుకు పెట్టాడు. అన్నప్ప ఓబిరెడ్డికి సుమతీ శతకం ప్రారంభించి రోజుకొక పద్యం చెప్పేవాడు. కాస్త లెక్క డొక్క కూడా నేర్పడానికి ప్రయత్నించాడు. ఓబిరెడ్డికి 20 ఏళ్ళొచ్చాక ధర్మారెడ్డి చనిపోయాడు. అప్పటికింకా ఓబిరెడ్డికి సుమతీ శతకం పూర్తి కాలేదు. తండ్రి పోవడంతోనే చెడ్డ స్నేహాలు ఎక్కువై వాడు చదువు మానేశాడు. ఎవడి కర్మం వాడిది, మనకెందుకు అని అన్నప్ప ఊరుకున్నాడు. ధర్మారెడ్డికి 20 ఎకరాల భూమి ఉంది. అతడు పోవడంతోనే ఆ భూమికి ఓబిరెడ్డి అధికారి అయ్యాడు. స్నేహితులం చుట్టాలం అంటూ అతని చుట్టూ చేరిన వాళ్లంతా ఆ భూములన్నీ మేం చూసి పెడతామని చెప్పి వాటిపైన వచ్చిన డబ్బంతా కాజేస్తూ ఉండేవారు. ఇదంతా చూస్తున్న అన్నప్ప శాస్త్రికి చాలా బాధగానే ఉండేది. ఒకరోజున ఆయన ఓబయ్యని రహస్యంగా పిలిపించి, ఓబయ్య, ఈ చుట్టాలు స్నేహితులు నీ డబ్బు కోసం చేరారు. అదంతా దోచుకున్న తర్వాత పికర్ లేకుండా పోతారు. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడే బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ తెప్పలుక చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్న పద్యం జ్ఞాపకం తెచ్చుకో అని కేకలేసి పంపేశాడు. ఓబయ్య ఇంటికొచ్చి అక్కడున్న తన చుట్టాలను స్నేహితులను చూసి, పొండయ్యా పొండి, రేపటి నుంచి నా గడప తొక్కొద్దు అంటూ ఎప్పుడు సంపద కలిగిన అన్న పద్యం చదవసాగాడు. అబ్బో, ఓబయ్య అమాయకుడు అనుకున్నాం, గడుసువాడే అనుకుంటూ వాళ్ళు ఒక్కొక్కలే తిరిగి వెళ్ళిపోయారు. ఒకనాడు శేషారెడ్డి అన్నతడు చారెడు వేరుశనక్కాయలు తెచ్చి ఓబయ్యకిచ్చాడు. చెంగారెడ్డి చెరిగడి దుంపలు పట్టుకొచ్చాడు. తిమ్మారెడ్డి తేగలు, బసివిరెడ్డి బఠానీలు పట్టుకొచ్చి కానుకలు పెట్టారు. సింగనరెడ్డి సినిమాకి, కామారెడ్డి కాఫీ హోటల్కి లాక్కుపోయారు. వేరుశనక్కాయల కమ్మదనం, గెనుసుగడ్డలు తీపి, సినిమా షోకు, కాఫీ హోటల్ మజాల్లో ఓబయ్య సుమతీ శతకంలోని కప్పల పద్యం మర్చిపోయాడు. మళ్ళీ ఆ జట్టంతా ఓబయ్య చుట్టూ చేరడం చూసి అన్నప్ప శాస్త్రి ఎంతో విచారించసాగాడు. రోజులు గడిచిపోయాయి. ఓబయ్యకి తండ్రి నిలవ చేసిన డబ్బంతా హారతి కర్పూరంలా హరించిపోయింది. శేషారెడ్డి, తిమ్మారెడ్డి, చెంగారెడ్డి, బసివరెడ్డి, సింగనరెడ్డి వీళ్లంతా ఓబయ్యకి అప్పులు పెట్టడం ఆరంభించారు. అన్నప్ప శాస్త్రి ఉండబట్టలేక ఒక రోజున ఓబయ్యని పిలిచి, ఓబయ్య, అప్పులు చేస్తున్నావట, అప్పు ముప్పు తెస్తుంది, జాగ్రత్త, ఆ పోకిరి మోకని చేరనివ్వకు అని హెచ్చరించి పంపేశాడు. ఓబయ్య బుద్ధి తెచ్చుకుని ఆ వేడిపోకుండా ఇంటికి తిరిగి వచ్చి, ఇదివరకు మళ్ళీ పొండి, రేపటి నుంచి నా గుమ్మం తొక్కకండి అని స్నేహితుల్ని తెరమేశాడు. ఏమిటి తిమ్మారెడ్డి, ఓబయ్య మధ్య మధ్య మనల్ని ఇలా పొమ్మంటున్నాడు, వీడి వాలకం చూస్తే మనల్ని ఇంక చారనివ్వళ్లా ఉంది అన్నాడు శేషారెడ్డి. ఎలాగైనా వీడిని మాయ చేసి వీడి భూమి అంతా మన పేరు రాయించుకోవాలి త్వరగా. ఆ తరువాత వీడు మనల్ని రమ్మని బ్రతిమాలనా ఆ గడప వైపు తొంగి చూడనక్కర్లేదు అన్నాడు తిమ్మారెడ్డి. అలాగైతే ఒక దస్తావేజు తయారు చేసి తెస్తాను. నా వద్ద తాను పుచ్చుకున్న రుణానికి తీర్మానంగా తన భూమి నాకు చెందేటట్లు రాయించుకుంటాను. ఆ భూమిని మనం అందరము సమంగా పంచుకుందాం అన్నాడు సింగన్నరెడ్డి. నువ్వు వాడికిచ్చినది 25-50 ఇలాంటి చిన్న మొత్తాలేగా, ఈ చిన్న మొత్తాల కోసం భూమంతా రాయించుకుంటే ఆ దస్తావేజు చెల్లుతుందా అన్నాడు కామారెడ్డి. నిక్షేపంలా చెల్లుతుంది. 25-50 అని రాస్తానా? 10,000 రూపాయలు అప్పు పుచ్చుకున్నాడని రాస్తాను అన్నాడు సింగారెడ్డి. ఇంతలో చెంగారెడ్డి అడ్డు తగిలి, అది సరే కాని దస్తావేజు మీద ఓబయ్య కళ్ళు మూసుకు సంతకం పెడతాడంటావా అన్నాడు. ఎందుకు పెట్టడు? దస్తావేజులో ఏముందో వాడికి అర్థం కాకుండా గొలుసుకట్లో రాసేస్తాను. పెద్ద అచ్చులో ఉన్న సుమతీ శతకం చదవడం తప్ప ఓబయ్యకి దస్తావేజులు చదవడం తెలుసా? తాటికాయల్లాంటి అక్షరాల్లో సంతకం మాత్రం పెడతాడు, కానీ మరొకటి రాయడం కూడా చేతకాని దద్దమ్మ. ఇంతకు ఓబయ్యతో ఇది దస్తావేజుని చెప్తామా అన్నాడు సింగన్నరెడ్డి. వాళ్ళంతా సరేనన్నారు. సింగన్నరెడ్డి దస్తావేజు తయారు చేసి తెచ్చాడు. ఓబయ్యని ఎలా మోసం చెయ్యాలో ఆలోచించుకుని మర్నాడే వాళ్లంతా కళ్ళబొల్లి ప్రేమ కనబరుస్తూ ఓబయ్య ఇంటికి చేరుకున్నారు. ఓబయ్య సుమతి శతకంలోని తనకొచ్చిన పద్యాలన్నీ ఒక మాటు నమరకు తెచ్చుకుంటున్నాడు. వాళ్లంతా వచ్చేవేళకి మాటకు ప్రాణము సత్యము,
కోటకు ప్రాణంబు సుబుట కోటి దరిత్రిన్, చేటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి అని పద్యం చదువుతున్నాడు. శేషారెడ్డి, చూశారర్రా మన ఓబయ్య పద్యాలు ఎంత బాగా చదవగలడో అని మెచ్చుకున్నట్లు నటించారు. చదవటమే కాదు, మన ఓబయ్య దస్తూరి ఎంత బాగుంటుందనుకున్నావు. ముత్యాల కోవ సంతకం అంటే బోబైదే సంతకం అన్నాడు కామారెడ్డి. ఓహో అలాగునా, ఏది చూద్దాం. ఓబయ్య, ఈ కాగితం మీద ఆ ముత్యాల కోవ సంతకం చెయ్యి అంటూ సింగన్నరెడ్డి తాను తయారు చేసి తెచ్చిన దస్తావేజు పైకి తీశాడు. చెంగారెడ్డి కలం అందించాడు. తిమ్మారెడ్డి సంతకం పెట్టే చోటు చూపించి ఇక్కడ అనేటప్పటికీ ఓబయ్య అక్కడ చక్రాల ఓబిరెడ్డి వ్రాలు అని పెద్ద పెద్ద అక్షరాలతో సంతకం పెట్టేశాడు. సింగన్నరెడ్డి చెప్పినట్లు ఆ దస్తావేజులో ఏముందో ఓబయ్య చూడనే లేదు. తన సంతకం కేసి చూసుకుంటూ ఆ పైన ఉన్న కలిపిరాతలోని చిన్న అక్షరాల కన్నా తన పెద్ద అక్షరాలే బాగున్నాయని మురిసిపోయాడు. సింగన్నరెడ్డి, ఓబయ్య భలే బాగా ఉందిరా నీ సంతకం, ఏది ఆ కాగితం ఇలా ఇయ్యి అన్నాడు. నీకెందుకు అన్నాడు ఓబయ్య. ఎందుకా, చూస్తే ముద్దొస్తుంది నీ సంతకం. ఈ కాగితాన్ని నేను అద్దం చట్రం కట్టించుకుని పటానికి మళ్ళీ చక్కగా గోడకి తగిలించుకుంటాను అన్నాడు సింగన్నరెడ్డి. సింగన్న ఈ మాట అనేటప్పటికీ ఓబయ్యకి ఇంకా గర్వం ఎక్కువైపోయింది. ఆ కలిపిరాతను తన సంతకంతో పోల్చుకునేటప్పటికీ అతనికి ఆలోచన తోచింది. దస్తావేజులో తన సంతకం ఉన్న అడుగు భాగాన్ని మట్టుకి పరపరా చింపి, ఇదిగోరా సింగన్న నా సంతకం, అద్దం కట్టించు అంటూ సింగన్న చేతిలో పెట్టాడు. తన చేతిలో మిగిలిన దస్తావేజు కాగితాన్ని చింపి వీధిలో విసిరివేశాడు. సింగన్నకు ఒళ్ళు మండిపోయి, బడవా దస్తావేజు చింపేస్తావా అంటూ ఓబయ్య జబ్బ పట్టుకున్నాడు. తక్కిన వాళ్ళు ఓబయ్యను చుట్టుముట్టేశారు. తనని వాళ్ళలా తనటానికి ఎందుకు సిద్ధపడుతున్నారో తెలియక ఓబయ్య బెదిరిపోయి కేక వేశాడు. సరిగ్గా అదే సమయానికి వీధిలో పోతున్న అన్నప్ప శాస్త్రికి మరికొందరికి ఆ కేకలు వినిపించి వాళ్ళంతా లోపలికి చొరబడి ఓబయ్యను విడిపించి సంగతి ఏమిటని అడిగారు. ఓబయ్య అంతకుముందు నలిపి విసిరేసిన కాగితం ఉండను వెతికి తెచ్చి ముడత విప్పి అన్నప్ప శాస్త్రి చేతిలో పెట్టాడు. నా దస్తూరి బాగుంటుందని చెప్పి వీళ్ళు ఈ కాగితం మీద నా సంతకం పెట్టించారు. ఈ కాగితానికి అద్దం కట్టించుకుంటామన్నారు. నా సంతకం కదా వీళ్ళకి బాగున్నది, చట్రం కట్టిస్తే అది మాత్రమే కట్టించుకోవాలి. నా సంతకంతో పాటు ఈ వెర్రిమొర్రి కంకరి రాత కూడా ఎందుకు అని తోచి నా వ్రాలున్న భాగం మాత్రం చింపి ఇచ్చి ఈ పై భాగం నలిపి అవతల పారేశాను అన్నాడు ఓబయ్య. అన్నప్ప శాస్త్రి దస్తావేజంతా చదివి ఎంత ద్రోహం తలపెట్టారు దుర్మార్గులు అంటూ చుట్టూ చూశాడు. కానీ అక్కడెవరున్నారు? రహస్యం బయటపడగానే అప్పటికప్పుడే ఆ దుర్మార్గులంతా మెల్లగా అక్కడి నుంచి జారిపోయారు. ద్రోహం ఏమిటి బాబయ్య అన్నాడు ఓబయ్య. ఈ దస్తావేజ్ మీద నీ వ్రాలు పెట్టించి పట్టుకుపోయి నీ భూమి దఖలుపరుచుకుందామనుకున్నారు వీళ్ళు. అద్దం కట్టించుకుంటామని నిన్ను ఉబ్బేసి దస్తావేజు నీ వద్ద నుంచి పుచ్చుకుందామనుకున్నారు. చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి అన్న పద్యం నువ్వు అప్పుడే మర్చిపోయావా? నీ వ్రాలు ఈ దస్తావేజులో ఉన్నప్పుడే వాళ్ళకి ఉపయోగం. వాళ్ల ప్రయత్నం ఇలా భగ్నమైపోయినందుకు ఉడుకుపోతుతనంతో నిన్ను తన్నబోయారు అన్నాడు అన్నప్ప శాస్త్రి. ఎంత మోసం తలపెట్టారు దుర్మార్గులు అని ముక్కు మీద వేలేసుకున్నారు వచ్చిన వాళ్లంతా. అమాయకులను భగవంతుడు ఇలాగే కాపాడుతూ ఉంటాడు అన్నాడు అన్నప్ప శాస్త్రి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.